మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు దసరా దీపావళి బొనాంజాని అందజేసింది. యాక్చువల్గా దసరా అనగానే సరదాల పండుగ అనుకుంటాం, దీపావళి ఆనందాల పండుగ అనుకుంటాం. ఈ రెండు పండుగలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. జిఎస్టి వస్తు సేవల ట్యాక్స్ ని సంబంధించి సవరణలు చేసింది. దాని ప్రకారం నవరాత్రులు ప్రారంభమైనటువంటి మొదటి రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టికి సంబంధించినటువంటి సరికొత్త స్లాబ్లు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గతంలో 5%, 12%, 18%, 28% ఇలా 4 స్లాబుల్లో జిఎస్టి అనేది ఉంటే ఈసారి దాన్ని 12%, ఆ తర్వాత 28% తొలగించేశారు. దాంట్లో 5% లేకపోతే 18%కి వాటిని క్లబ్ చేసి సరికొత్త స్లాబుల్ని విధించారు. ఎట్ ద సేమ్ టైం 40% స్లాబ్ అనేది కూడా ఉంది. అందులోకి ప్రీమియం లగ్జరీ ప్రొడక్ట్స్ వస్తాయి. అలాగే పొగాకు ఆధారిత టొబాకో ఆధారిత ప్రొడక్ట్స్ అనేవి 40% స్లాబుల్లో వచ్చేలా ఉన్నాయి. ఇటీవలే స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగం చేశారు. జిఎస్టి 2.0కి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన, ఒక శుభవార్త ఉండబోతుంది అంటూ ఆయన చేసినటువంటి ప్రసంగానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. జిఎస్టికి సంబంధించినటువంటి సవరించిన స్లాబుల జాబితాని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. దాని ప్రకారం నెక్స్ట్ జన్ జిఎస్టి రిఫార్మ్ అనే దాంతో ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ టు బిల్డ్ ఆత్మనిర్భర్ భారత్ ఇందులో ప్రధానంగా ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి విధించినటువంటి టారిఫ్లు 25+25%, 50% అనేది ఉంది. కాబట్టి మన వస్తువుల్ని మనమే ఉత్పత్తి చేసుకోవాలి, మన వస్తువుల మీద మనం ఆధారపడాలి, వాటిని వినియోగం పెంచాలి అనే దాంతో ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి సరికొత్త నినాదాన్ని మళ్ళీ ప్రజల ముందుకి తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో భాగంగానే జిఎస్టికి సంబంధించినటువంటి సరికొత్త స్లాబులని అందించారు. ఫర్ ఫార్మర్స్ టు ఎంటర్ప్రైజెస్, ఫ్రమ్ హౌస్ హోల్డ్ టు బిజినెస్, ద నెక్స్ట్ జన్ జిఎస్టి బ్రింగ్స్ హ్యాపీనెస్ ఫర్ ఆల్. అందరికీ సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక వార్తని మేము అనౌన్స్ చేస్తున్నాము అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే జిఎస్టిని సవరించినటువంటి స్లాబ్ల జాబితాను అనౌన్స్ చేసింది. సేవ్ బిగ్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్, రిలీఫ్ ఆన్ హెల్త్ కేర్ సెక్టర్, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, uplifting farmers and agriculture, automobiles made affordable, save on electronic appliances. యాక్చువల్గా ఇందులో మనకి విద్యుత్తో నడిచేటువంటి వాహనాలతో పాటుగా గతంలో చదువుకి సంబంధించి షార్ప్నర్లు, పెన్సిళ్ల మీద కూడా జిఎస్టి వేస్తారా అనేటువంటి వాదన, దీంతో పాటుగా మహిళలకి అత్యవసరం నిత్యావసరంగా మారిపోయినటువంటి శానిటరీ ప్యాడ్స్ మీద కూడా జిఎస్టి అనేది ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. వాటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలని వెల్లడిస్తూ ఈ జాబితానైతే రిలీజ్ చేశారు. ఇక జిఎస్టి కౌన్సిల్ 56వ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలని అందించారు. ఈ జిఎస్టి సరికొత్త స్లాబ్లను బట్టి చూస్తే 12% జిఎస్టి గతంలో ఉన్నటువంటి స్లాబ్ ఉన్నటువంటి 99% వస్తువులని 5% స్లాబ్లోకి మార్చారు. అదే సమయంలో 28% జిఎస్టిగా ఉన్నటువంటి గూడ్స్ లో 90%ని 18% జిఎస్టిలోకి మార్చారు. దీంతో పాటుగా అనేక వస్తువుల్లో జిఎస్టి 0% అనేది చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తగ్గినటువంటి జిఎస్టితో ఒక సామాన్య మధ్యతరగతి ఎంఎస్ఎంఈలకి సంబంధించి లాభం చేకూరుతుంది. అందులో హ్యాపీనెస్ అనేది ఉంది అనేది. అయితే యాక్చువల్గా ఏ వస్తువుల మీద ఎంత తగ్గించారు, నిజంగానే ఇప్పటికిప్పుడు మనం షాప్కు వెళ్ళి కొనుక్కుంటే ఈ స్లాబ్ అనేది వర్తిస్తుందా, అదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. యాక్చువల్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే 12% అలాగే 28% ఉన్నటువంటి స్లాబ్స్ ని రద్దు చేశారు. 5%, 18% స్లాబుల్లో వాటిని విలీనం చేశారు. అయితే నేను చెప్పినట్టుగా లగ్జరీ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ కి సంబంధించి అలాగే టొబాకోకి సంబంధించి 40% జిఎస్టి అయితే ఉంది. జిఎస్టి 2.0లో భాగంగా ఇది ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక మనం బిగ్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్, సేవ్ బిగ్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ అంటే
హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్పేస్ట్లు, టాయిలెట్ సోప్స్, టూత్ బ్రషెస్తో పాటుగా బటర్, ఘీ, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్గా 18% నుంచి 5% అనేదేమో మనకి షాంపూలు, డైలీ హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే హెయిర్ కేర్కి సంబంధించి ఉంటే బటర్, ఘీ, చీజ్ అండ్ డైరీ స్ప్రెడ్స్కి సంబంధించి 12%ని 5%కి తగ్గించారు. ప్రీ ప్యాకేజ్ నమ్కిన్స్, భుజియా, మనకి యాక్చువల్గా రెడీ టు ఈట్ లాగా దొరుకుతున్నటువంటి ఫుడ్స్ మీద కూడా 12 నుంచి 5% తగ్గింది. యూటెన్సిల్స్, మనం ఇంట్లో వాడుకునేటువంటి పాత్రల మీద కూడా 12 నుంచి 5%. ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్ ఫర్ బేబీస్ అండ్ క్లినికల్ డైపర్స్ 12 నుంచి 5% తగ్గింది. యాక్చువల్గా క్లినికల్ డైపర్స్ అనేది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేకుంటే సర్జరీస్ అయినప్పుడు యూస్ చేసేటువంటి డైపర్స్, చిన్నపిల్లలు వాడుకునేటువంటి డైపర్స్, వాటి మీద కూడా 12 నుంచి 5% తగ్గింది. స్వింగ్ మిషన్స్ అండ్ పార్ట్స్, కుట్టు మిషన్లకి సంబంధించి కూడా దాని స్లాబ్ను కూడా తగ్గించారు, 12 నుంచి 5% వచ్చింది. ఇక ఐటమ్స్కి సంబంధించి ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి 18 నుంచి 0 GSTలోకి చేర్చారు. అంటే అది 18% లాభంగా ఉండబోతోంది. థర్మోమీటర్, మనకి బేసిక్గా ప్రతి ఇంట్లో ఉండేటువంటి థర్మోమీటర్ కూడా 18% ఉండేది, అది 5%కి వచ్చింది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్లు, మన గతంలో ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించి వీటన్నిటి వార్తలు చూసాము, దాని మీద కూడా 12 నుంచి 5% అయింది. ఆల్ డయాగ్నోస్టిక్స్ కిట్స్ అండ్ రీజెంట్స్, దీంట్లో కూడా మనకు అప్పటికప్పుడు ఇంట్లో కూడా టెస్ట్ చేసుకునేలా ఉండేటువంటి కొన్ని మెడికల్ కిట్లు ఉన్నాయి, వాటికి సంబంధించి 12 నుంచి 5% తగ్గింది. గ్లూకోమీటర్ అండ్ టెస్ట్ స్ట్రిప్స్, అలాగే కరెక్టివ్ స్పెక్టకల్స్, కళ్ళద్దాలు, వీటి మీద కూడా 12 నుంచి 5% తగ్గింది. ఇక అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అంటే ఐటమ్స్కి సంబంధించి మ్యాప్స్, చార్ట్స్ అండ్ గ్లోబ్స్ అండ్ పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రేయాన్స్ అండ్ పేస్టల్స్, ఎక్సర్సైజ్ బుక్స్ అండ్ నోట్ బుక్స్, ఎరేజర్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చిన్న పిల్లలు చదువు కోసం వాడేటువంటి పెన్సిళ్ళు, ఎరేజర్ల మీద కూడా GST అనేది భారీగా ఉంది అని మనం వార్తలు చూసాం, ఒక నిరసన కూడా వచ్చింది. దాంట్లో 12 నుంచి 0% చేశారు. ఇక ఎరేజర్లకు సంబంధించి 5% ఉన్నటువంటి స్లాబ్ను కూడా 0% అనేది చేశారు, నిల్ ఉంది. సో ఆ ప్రొటెస్ట్ల నుంచి కొంచెం వెనక్కి తగ్గింది. ఇది అందరికీ అందుబాటులోగా ఉండేలా తీసుకున్నటువంటి చర్యగా చెప్పొచ్చు. ఇక ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్స్కి సంబంధించి ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ 18 నుంచి 5%, ట్రాక్టర్స్కి 12 నుంచి 5%, స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ 12 నుంచి 5%కి, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్స్ 12 నుంచి 5%, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, మెషిన్స్ ఫర్ సాయిల్ ప్రిపరేషన్, కల్టివేషన్, హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్ 12 నుంచి 5%. ఇక్కడ ఉన్నటువంటి మన అగ్రికల్చర్ సిస్టమ్కి కూడా దోహదం చేసేలా, అందుకే ఫార్మర్స్ టు ఎంటర్ప్రైజెస్ అందరికీ ఒక సంతోషకరమైనటువంటి వార్తను అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా అగ్రికల్చర్లో కూడా తగ్గినటువంటి స్లాబ్స్ని మనం చూసాం. ఇక ఆటోమొబైల్స్ మేడ్ అఫోర్డబుల్, ఇక్కడ కూడా పెట్రోల్ అండ్ పెట్రోల్ హైబ్రిడ్, LPG, CNG కార్స్కి సంబంధించి 28 నుంచి 18%, డీజిల్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ 28 నుంచి 18%, 3 వీల్డ్ వెహికల్స్ 28 నుంచి 18%, అంటే ఆటోలకు సంబంధించి. మోటార్ సైకిల్స్ అంటే 350cc అండ్ బిలో ఉంటే 28% నుంచి 18%, మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ 28 నుంచి 18%కి తగ్గించారు. ఇక ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్కి సంబంధించి చూస్తే ఎయిర్ కండిషన్స్ 28% నుంచి 18%కి తగ్గుతున్నాయి. టెలివిజన్స్ అబౌవ్ 32 ఇంచెస్ ఇంక్లూడింగ్ LED అండ్ LCD టీవీస్ 28 నుంచి 18% తగ్గుతున్నాయి. మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్ కూడా 28 నుంచి 18%కి, డిష్ వాషింగ్ మెషిన్స్ కూడా 28 నుంచి 18%కి అనేది అయితే తగ్గుతున్నాయి. ఇక ఒక ప్రీమియం లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ధరను పెంచుతున్నారు. ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే అఫోర్డబుల్గా మాకు ప్రాబ్లం లేదు ఎంత GST అయినా మేము కొనుక్కుంటాము అనుకునే వాళ్ళకి మాత్రం 28 నుంచి 40% అది పెరిగింది. మిగతా వాళ్ళకి మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, అందరూ దానికి వెల్కమ్ చెప్పేలా ఉండేటువంటి సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి GSTని అయితే తగ్గించారు. అయితే ఈ GST సరికొత్త స్లాబ్స్లని అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ అనేది అక్కడ సూపర్ మార్కెట్లలోనో, షాపుల్లోనో, స్టోర్స్లోనో ఉన్నప్పుడు మనం కొనుక్కోవడానికి వెళ్తే ఈ పాత ధరలు ఉంటాయా, లేకుంటే సవరించినటువంటి కొత్త స్లాబ్స్లో నిర్ణయించినటువంటి ధరలు ఉంటాయా అనే దాన్ని బట్టి నిర్మలా సీతారామన్ ఆ క్లారిటీ కూడా ఇచ్చారు. నిజంగా చౌకగా మారతాయా, ఏవి కాస్ట్లీ అవుతున్నాయి అనే దాని మీద GST కటింగ్ ప్రయోజనాలు వెంటనే అమల్లోకి వస్తాయి. అంటే నవరాత్రి మొదలైనటువంటి ఫస్ట్ డే నుంచే ఇవన్నీ అమల్లోకి వస్తాయి. ఈ సవరించినటువంటి స్లాబ్స్ను కంపెనీలు కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని. ఒకవేళ ఆల్రెడీ కొనుక్కున్నారు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి తయారీదారులు ఉన్నారు, దుకాణదారులు, తయారీదారులు ఎవరైనా ఉన్నారు అంటే
గతంలో ఉన్నటువంటి స్లాబ్ని వాళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆల్రెడీ చెల్లించి ఉంటారు కాబట్టి వాటిని ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి క్లెయిమ్ల రూపంలో కూడా పొందుపరుచుకోవచ్చు. అంటే ఎట్ ఎనీ కాస్ట్ అందరూ తగ్గించాల్సిందే. ఒకవేళ మేము ఎక్కువ పెట్టి మేము కొనుక్కున్నాము, వాటిని మళ్ళీ మేము అమ్ముతున్నాము, లేకుంటే తయారీలో ఎక్కువ ధర పెట్టాము అన్నప్పటికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్లు అనేది చేసుకోవచ్చు అనేది. సో వస్తువులను పాత రేట్లలో అమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు లేదు. ఒకవేళ మనం తీసుకోవాలనుకున్నటువంటి వస్తువు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, పాత రేట్లకే అమ్ముతున్నారు అనుకుంటే వెంటనే వినియోగదారుల ఫోరంకి కూడా కంప్లైంట్ చేయొచ్చు అనేది జిఎస్టీ సవరించిన స్లాబ్ల తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేసినటువంటి ఒక ప్రకటన. ఒకవేళ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైనా ఉన్నాయి, ఎఫ్ఎంసీజీలు ఉన్నాయి, అవి పాత రేట్లకే అమ్ముతున్నారు అనుకుంటే, ఏదైనా కంపెనీ పాత ఎంఆర్పి మీదే అమ్ముతోంది అంటే ఇమ్మీడియట్గా దాన్ని లాభార్జన కింద చూస్తారంటే వాళ్ళు ఒక లాభం కోసమే అలా అమ్ముతున్నారు, ఒక అందులో వినియోగదారులకి నష్టం కలుగుతోంది కాబట్టి ఫోరాన్ని ఆశ్రయించవచ్చు అనేది. దీంతో పాటుగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ దీని మీద చర్యలు కూడా తీసుకుంటుంది. యాక్చువల్గా ధర సవరించినటువంటి స్లాబ్లని ఆ ధరలకి అనుగుణంగా మార్పులు చేశారా లేదా ఇది తెలుసుకోవడానికి కన్స్యూమర్ ఫోరంలు అలాగే సిసిఐలు ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వీటిని పర్యవేక్షిస్తాయి అనేది నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి మాట. సవరించినటువంటి రేటు కనుక లేకపోతే వినియోగదారుడు బిల్ కూడా తీసుకోవచ్చు, కన్స్యూమర్ ఫోరాన్ని కన్స్యూమర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు అనేటువంటి ఒక భరోసాని నిర్మలా సీతారామన్ అయితే ఇచ్చారు. తనకి మానిటరింగ్ అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వినియోగదారుల ఫోరం లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కాదు, వినియోగదారులు కూడా వాళ్ళంతట వాళ్ళుగా చెక్ చేసుకోవచ్చు. పాత ధర ఏంటి, ఇప్పుడు సవరించిన ధర ఏంటి అనేది కూడా వాళ్ళంతట వాళ్ళు చేసుకోవచ్చు అనేది. అంటే పాత ధరలు ఎలా ఉన్నాయి, కొత్త ధరలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే 1000 రూపాయల వరకు ఖరీదుగా ఉండేటువంటి 1000 రూపాయలు పెట్టాల్సినటువంటి చెప్పులు పాదరక్షలకు సంబంధించి చూస్తే వినియోగదారులపై గతంలో 12% పన్ను అనేది ఉండేది. 1000 రూపాయల కంటే కూడా ఎక్కువ ధర అయ్యి ఉంటే అది 18% స్లాబ్ పరిధిలోకి వచ్చేది. అయితే ఇప్పుడు 12% తీసి వేశారు కాబట్టి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం గతంలో మనం 1000 రూపాయలని కనుక ఒక బెంచ్ మార్క్గా మనం చూసుకుంటే ఇప్పుడు 2500 రూపాయల వరకు ఉన్న పాదరక్షల మీద 5% జిఎస్టీ అనేది ఉంటుంది. 2500 రూపాయలకు పైబడి ఉంటే మాత్రం అది 18% జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. సో ఇప్పుడు మనం కార్లకి సంబంధించి కనుక చూసుకుంటే ప్రీమియం కార్లని ఉంటాయి, పెట్రోలు డీజిల్ వేరియంట్లకి సంబంధించి గతంలో దాదాపుగా 50% వరకు పన్ను అనేది ఉండేది. అందులో 28% జిఎస్టీ ఉండేది. దీనికి తోడుగా 22% అదనపు సెస్ అనేది ఉండేది. 28 + 22% అనేసరికి అది ప్రీమియం కార్లు డీజిల్ కావచ్చు లేకుంటే పెట్రోల్ వేరియంట్లకి సంబంధించి 50% సెస్ అనేది 50% పన్ను అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని ఉన్నటువంటి అదనపు సెస్ని తొలగించారు. అంటే 22% ఉన్నటువంటి అదనపు సెస్ను తొలగించారు. దీంతో పాటుగా జిఎస్టీని పెంచారు. అంటే 22% తొలగించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి 28% జిఎస్టీని 40%కి పెంచారు. అంటే గతంలో చెల్లించినట్టుగా 50% కాకుండా ఇప్పుడు 40% చెల్లించాల్సి వస్తుంది. ఆ 10% తేడా అయితే ఉంటుంది అనేది. మామూలుగా అయితే ఉన్నటువంటి లెక్కల్ని బట్టి చూస్తే అయితే అది 5% ఉంది, 18% మాత్రమే ఉన్నప్పటికీ ఈ లగ్జరీ బ్రాండెడ్ ప్రీమియం కార్లకి సంబంధించి మాత్రం 40% ఉంటుంది. ఇప్పటి వరకు ప్రీమియం కార్లపై 28% జిఎస్టీ వసూలు చేస్తే అది 40%కి అవుతుంది. ఈ లెక్కన ప్రతి ప్రీమియం కారుని కొన్నటువంటి వినియోగదారుడికి 40% అయితే 10% అయితే పన్ను మిగులు లభిస్తుంది అనేటువంటి లెక్కలైతే ఉన్నాయి. యాక్చువల్గా మనకి స్మార్ట్ టీవీలు కావచ్చు, ఏసీలు, డిష్ వాషర్లతో పాటుగా టీవీలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ వీటన్నిటికీ దసరా దీపావళికి సంబంధించి ఒక బంపర్ ఆఫర్లు, బొనాంజాలు ఇలాంటివన్నీ ఉంటాయి కస్టమర్లని ఆకర్షించడానికి. ఇప్పుడు అలాంటి పనినే కేంద్ర ప్రభుత్వం చేసింది అనేటువంటి అనాలిసిస్లు అయితే వినిపిస్తున్నాయి. సర్వత్రా అయితే దీనికి సంబంధించి ఒక బెస్ట్ డీల్ ఆఫర్స్ గా చెప్తుంటారు. ఈ కామర్స్ అంటే ఆన్లైన్ పోర్టల్స్ లో కూడా ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా ఆఫర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా తను ఇచ్చినటువంటి ఒక హామీని బేస్ చేసుకొని ఇచ్చింది అనేది. ఒకవేళ ఇందులో కనుక తేడాలు ఏమైనా ఉన్నాయి, సవరించినటువంటి స్లాబులకి అనుగుణంగా రేట్లు లేవు అనుకుంటే వినియోగదారులు కూడా అలర్ట్ గా ఉండొచ్చు, చెక్ చేసుకోవచ్చు, కంప్లైంట్స్ చేయొచ్చు, వినియోగదారుల ఫోరంకి వెళ్ళొచ్చు.
అక్కడ ఆ షాపులో అధిక ధరకు అమ్ముతున్నటువంటి దుకాణదారుడు కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు, కంప్లైంట్లు కూడా చేయొచ్చు. ఈ ఫెసిలిటీకి సంబంధించి ఒక మంచి శుభవార్త, పండుగని ముందుగానే తెచ్చినటువంటి ఆనందకరమైనటువంటి వార్తని కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ అయితే అనౌన్స్ చేశారు. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయి, లేకపోతే వినియోగదారులని షాపులు, దుకాణదారులు మోసం చేస్తున్నారు అంటే కంప్లైంట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. నిఘాకి సంబంధించి లేకపోతే ఒక విజిలెన్స్ నిజంగానే తేడాలు ఉన్నాయి, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోలేదు అనుకుంటే కంప్లైంట్ చేయొచ్చు. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, కన్స్యూమర్స్గా, వినియోగదారులుగా మీ మీద కూడా మన మీద కూడా బాధ్యత ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శుభవార్త. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.